హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కీతో ముచ్చట్లు. ఈరోజు మన వీడియోలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూపిస్తున్నాను. చూడండి, స్వామివారి గుడిలో ఉన్న గజస్తంభము. ఈ గుడిలో ఈరోజు తులసి అర్చన జరుగుచున్నది. ఈ గుడి వచ్చేసి మనకు బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో ఉన్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ బ్యాక్ సైడ్ ఉన్నదండి ఈ గుడిలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయము మరియు శివాలయము, సాయిబాబా మందిరం కూడా ఉన్నది. ఈరోజు తులసి అర్చన జరుగుతున్నది కాబట్టి స్వామివారిని శేషవాహనంలో పెట్టారు. చూడండి, ఇక్కడ స్వామివారికి తులసి అర్చన చేస్తున్నందున వచ్చిన భక్తులందరికీ కూడా అయ్యవార్లు కొద్దిగా తులసి ఇచ్చి స్వామివారి పాదాల మీద పెట్టమని చెప్పారు. ఇక్కడ నారాయణ స్తోత్రము మరియు విష్ణు సహస్రనామ పారాయణంతో స్వామివారికి తులసి అర్చన జరుగుచున్నది. ఈ బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమికి 4 రోజుల ముందు నుంచి, అంటే పంచమి నుండి దశమి 5 రోజుల వరకు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. ఈ భాగంగా ఇక్కడ హోమాలు కూడా ఉదయం సాయంత్రం 5 రోజుల వరకు జరపబడతాయి. ఇందులో భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చు. ఇక్కడ స్వామివారికి ఈరోజు ఇక్కడ ఉన్న సాయిబాబా వారికి ప్రతిష్టాపన రోజు కూడా ఈ రోజేనండి. సాయిబాబా వారి ప్రతిష్టాపన రోజు కాబట్టి ఇక్కడ బ్రహ్మోత్సవాల భాగంగా ఈ కార్యక్రమం కూడా జరుగుచున్నది. సాయిబాబా వారి మధ్యాహ్న హారతి జరుగుచున్నది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఇక్కడ భక్తులందరూ కూడా హారతిలో పాల్గొని తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత మళ్ళీ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అలంకరణ జరుగుతున్నది. గర్భాలయంలో వచ్చిన భక్తులు తులసి తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేస్తున్నారు. అక్కడ చూడండి, మీరు మధ్యాహ్న హారతి కాబట్టి హారతి ఇస్తున్నారు ఇక్కడ స్వామివారికి. ఇక్కడ స్వామివారి హారతి అనంతరం కూడా వచ్చిన భక్తులందరికీ అన్నదానం కూడా ఉంటుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి తులసి అర్చన తర్వాత గర్భాలయంలో స్వామివారిని మరియు అమ్మవారిని అలంకరణ చేసి మనకు దర్శనమిస్తారు. గర్భాలయంలో ఉన్న స్వామివారికి ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణంతో 2 భక్తులను అక్కడ నిలబెట్టి స్వామివారికి తులసి అర్చన చేస్తున్నారు. చూడండి, గర్భాలయంలో ఉన్న మన సీతారామచంద్ర స్వామి వారు ఇక్కడ స్వామివారికి అలంకరణ అనంతరం ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత భక్తులందరికీ హారతి ఇచ్చి, ఇగో స్వామివారు ధూపంతో నిండి ఉన్నారండి. మొత్తము గర్భాలయం మొత్తం కూడా ధూపం వేసి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారికి వింజామరతో పవలింపు సేవ జరుగుతున్నది. వింజామర విసిరేటి పాన్పుతో రామయ్యకు జరిగేను జోలాలి సేవ, జోలాలి సేవ. ఇలా స్వామివారికి జోలాలి సేవ జరుగుతున్నది. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం మళ్ళీ తిరిగి కుంకుమార్చన కూడా ఉన్నది. ఆడవాళ్ళందరినీ స్వామివారి కుంకుమ ఇచ్చి అమ్మవారి పేరు మీద అర్చన జరుగుతున్నది. అనంతరం వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం జరుగుతున్నది. ఎంతమంది వస్తే అంతమంది భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమం కూడా 3 రోజుల వరకు ఉంటుంది. అంటే శ్రీరామనవమి రోజు, ఈరోజు మరియు సోమవారం రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇదిగో ఇలా వచ్చిన భక్తులందరూ అన్నప్రసాదం